అగ్రరాజ్యం అమెరికా టారిఫ్లతో బాధేస్తుండటంతో దానికి కౌంటర్ సిద్ధం చేసింది భారత ప్రభుత్వం. వివిధ దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలతో ముందుకెళ్తోంది. దీనివల్ల ఆర్థిక బంధాలు బలోపేతం కావడంతో పాటు కొత్త మార్కెట్ అవకాశాలు లభించనున్నాయి. దీనిలో భాగంగా లేటెస్ట్గా భారత్ న్యూజిలాండ్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరింది. భారత్ న్యూజిలాండ్ మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం మొగ్గతొడిగింది. ఆర్థిక సంబంధాలు బలోపేతం చేసుకునే దిశగా ఎగుమతిదారులకు మరింత మార్కెట్ అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఈ ఒప్పందం ఖరారయ్యింది. ప్రధాని నరేంద్ర మోడీ న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టఫర్ లక్సన్ ఫోన్లో సంభాషించుకున్న అనంతరం దీనిపై ప్రకటన చేశారు. మార్చిలో న్యూజిలాండ్ ప్రధాని భారత పర్యటనకు వచ్చిన సమయంలోనే స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు ప్రారంభమయ్యాయి. 9 నెలల్లోనే ఖరారవడంపై ఇరువురు నేతలు హర్షం వ్యక్తం చేశారు. దీనిపై 3 నెలల్లో సంతకాలు చేసే అవకాశముందని, వచ్చే ఏడాది నుంచి అమల్లోకి రావచ్చని భారత వాణిజ్య కార్యదర్శి వెల్లడించారు. 2 దేశాల మధ్య వాణిజ్యం వృద్ధి చెందుతోన్న తరుణంలో ఈ ఎఫ్టీఏ కుదిరింది. దీంతో న్యూజిలాండ్ కంపెనీలు తమ వస్తువులు, సేవలను భారత మార్కెట్లో విక్రయించుకోవడాన్ని సులభతరం చేయనుంది. ఆ దేశానికి చెందిన 95% ఎగుమతులపై సుంకాలు తగ్గనున్నాయి. దాంతో రానున్న 2 దశాబ్దాల్లో భారత్కు తమ ఎగుమతుల విలువ పెరగనుందని, ఏటా $1.1 బిలియన్ నుంచి $1.3 బిలియన్ విలువైన ఉత్పత్తులను ఎగుమతి చేసే అవకాశముందని లక్సన్ తెలిపారు. వాణిజ్యం పెరగడమంటే మరిన్ని ఉద్యోగాలు, ఆర్థిక వేతనాలు, కష్టపడి పనిచేసే న్యూజిలాండ్ ప్రజలకు మరిన్ని అవకాశాలు అని ఎక్స్ వేదికగా లక్సన్ తెలిపారు. రానున్న 5 ఏళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యం రెట్టింపు కాగలదని, 15 ఏళ్లలో న్యూజిలాండ్ నుంచి $20 బిలియన్ పెట్టుబడులకు అవకాశం ఉందని మోడీ, లక్సన్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ మేరకు భారత ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. భారత మార్కెట్లోకి పాల ఉత్పత్తులు, తాజా పండ్లు, వైన్, ఉన్నిని ప్రధానంగా ఎగుమతి చేయాలని న్యూజిలాండ్ భావిస్తోంది. ఇక భారత్ నుంచి ఎగుమతులపై ఎలాంటి సుంకాలు ఉండవు. మన దేశంలోని నైపుణ్యం కలిగిన కార్మికులకు అవకాశాలు మెరుగుపడనున్నాయి. అక్కడి సర్వీస్ సెక్టార్ను మన సప్లయర్లు అందిపుచ్చుకోవడానికి వీలు కలగనుంది. దుస్తులు, ఫ్యాబ్రిక్స్, జౌళి, ఔషధాలు, శుద్ధ పెట్రోల్, వ్యవసాయ సామాగ్రి, ట్రాక్టర్లు, వ్యవసాయ పరికరాలు, వాహనాలు, ఇనుము, ఉక్కు, కాగితం ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్స్, రొయ్యలు, బాస్మతి బియ్యం, వ్యవసాయ ఉత్పత్తులను భారత్ ఎగుమతి చేసే అవకాశముంది. కాగా ఈ ఏడాదిలో ఇప్పటికే యూకే, ఒమన్తో వాణిజ్య ఒప్పందాలు కుదిరాయి. అమెరికా, యూరప్తో ఇంకా చర్చల దశలోనే ఉన్నాయి. ముఖ్యంగా గల్ఫ్ దేశాలతో ఆర్థిక బంధం బలోపేతంపై భారత్ ఫోకస్ పెట్టింది. మస్కట్లో భారత్, ఒమన్ ప్రతినిధులు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలపై సంతకాలు చేశారు. మరోవైపు యూకేతో భారత్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంది. యూకే ప్రధాని కీర్ స్టార్మర్, ప్రధాని మోడీ ఈ ఒప్పందాలపై సంతకాలు చేశారు. దీనివల్ల ఇరు వాణిజ్య సంస్థలకు మేలు జరగనుంది.